सामाजिक विषमता को हटाकर समाज में सबके लिए अवसरों की बराबरी प्राप्त हो, इसलिए सामाजिक आरक्षण का प्रावधान संविधान में किया है। संविधान सम्मत सभी आरक्षणों को संघ का पूरा समर्थन है। बीच बीच में वक्तव्य होते उसमें से अर्थ निकाले जाते, ये बात ध्यान में रखिए। सामाजिक विषमता दूर करने के लिए संविधान में जितना जहां आरक्षण दिया गया है उसको संघ का पूरा समर्थन है और रहेगा। आरक्षण कब तक चलेगा इसका निर्णय जिनके लिए आरक्षण दिया गया है वही करेंगे। उनको जब लगेगा कि अब इसकी आवश्यकता नहीं हमको, तो फिर वो देखेंगे, लेकिन तब तक इसको जारी रहना चाहिए, ऐसा संघ का बहुत सुविचारित और जब से यह प्रश्न आया है चर्चा में तब से मत है, उसमें बदल नहीं हुआ है। अब क्रीमी लेयर को क्या करना, और लोग मांगते हैं सामाजिक आधार पर आरक्षण संविधान में है, संप्रदायों के आधार पर नहीं है, क्योंकि सभी संप्रदाय कभी ना कभी समाज के अग्रणी वर्गों में रहे हैं अपने यहां, तो उनके आरक्षण का क्या करना। अब और भी जातियां आरक्षण मांग रही है, उसका क्या करना, इसका विचार करने के लिए संविधान ने पीठ बनाए हैं, फोरम बनाए हैं, वो उसका विचार करें और उचित निर्णय दें। आरक्षण समस्या नहीं है, आरक्षण की राजनीति यह समस्या है। भाई अपने समाज का एक अंग पीछे है ऐतिहासिक सामाजिक कारणों से। शरीर पूरा स्वस्थ तब कहा जाता है, उसके सब अंग अगर आगे जाना है तो आगे जाते हैं। मैं आगे जाने को होता हूं, हाथ हिलने लगते लेकिन पैर पीछे रह जाते हैं, तो मुझे पैरालिटिक कहा जाता है। इसलिए उसको बराबरी में लाना ये तो आवश्यकता है। तो समाज में ये बराबरी कब आएगी, तो जो ऊपर है वो नीचे झुकेंगे और जो नीचे है वो एड़ियां ऊंची करेंगे, हाथ से हाथ मिलाकर गड्ढे में जो गिरे हैं उनको ऊपर लाया जाएगा। समाज को आरक्षण का विचार इस मानसिकता से करना चाहिए। आज हमको मिल रहा है कि नहीं मिल रहा है ये नहीं सोचना चाहिए, सबको मिलना चाहिए। सामाजिक कारणों से 1000 वर्षों से लगभग ये स्थिति है कि हमारे एक समाज का एक अंग पूर्णतः निर्बल हमने बना दिया है, उसको ठीक करना आवश्यक है। 1000 वर्षों की बीमारी ठीक करने में अगर 100-150 साल हमको नीचे झुक के रहना पड़ता है तो ये कोई महंगा सौदा बिल्कुल नहीं है, ये तो कर्तव्य है हमारा। ऐसा सोच के इसका विचार करना चाहिए, तो इन सारे प्रश्नों के हल मिलेंगे। और इस प्रश्न को लेकर राजनीति नहीं करनी चाहिए, ये समाज की स्वस्थता का प्रश्न है, इसमें सब ने एक मत से चलना चाहिए, ऐसा संघ को लगता है। రిజర్వేషన్ల గురించి సర్ సంఘ్ చాలక్ ఇలా అన్నారు. సామాజిక దురాచారాలను, వివక్షను తొలగించడానికి మరియు అన్ని అవకాశాలు అందరికీ సమానంగా లభ్యమయ్యేలా రాజ్యాంగం సామాజిక రిజర్వేషన్లను పొందుపరిచింది. రాజ్యాంగం కల్పించిన అన్ని రిజర్వేషన్లను సంఘ్ పూర్తిగా సమర్థిస్తుంది. మధ్య మధ్యలో కొన్ని వ్యాఖ్యలను వక్రీకరిస్తుంటారు, కానీ సామాజిక వైషమ్యాలను దూరం చేయడానికి రాజ్యాంగం ఏ రిజర్వేషన్లను కల్పించిందో వాటిని సంఘ్ పూర్తిగా సమర్థిస్తుంది, భవిష్యత్తులో కూడా సమర్థిస్తూనే ఉంటుంది. ఎప్పటిదాకా రిజర్వేషన్లు కొనసాగాలనేది రిజర్వేషన్లను పొందే వర్గాలే నిర్ణయిస్తారు. రిజర్వేషన్లు ఇంక మాకు అక్కర్లేదు అని వారికి ఎప్పుడు అనిపిస్తుందో అప్పుడు ఆలోచిద్దాం. ఎప్పుడు రిజర్వేషన్లు మొదలయ్యాయో అప్పటి నుంచి సంఘ్ నిశ్చిత అభిప్రాయం ఇదే, దానిలో ఏ మార్పు లేదు. ఇంకా క్రీమీ లేయర్ అంటే వెనకబడిన వర్గాల్లో ఉన్నత శ్రేణులు విషయానికొస్తే సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా రాజ్యాంగంలో రిజర్వేషన్లున్నాయి. కులాలు లేక వర్గాల ఆధారంగా కాదు, ఎందుకంటే ప్రతి వర్గం గతంలో ఏదో ఒక సమయంలో ఉన్నత శ్రేణుల్లో ఉంది. కాబట్టి క్రీమీ లేయర్ వెనుకబడిన వర్గాల్లో ఉన్నత శ్రేణులకి రిజర్వేషన్ల సంగతి ఏమిటి? ఇతర కులాల వారు కూడా రిజర్వేషన్లు కోరుతున్నారు, దాని గురించి ఏమి చేయాలి? వీటి గురించి ఆలోచించడానికి రాజ్యాంగం ఒక వేదిక కల్పించింది. దాని ప్రకారం వారు ఆలోచించి సముచిత నిర్ణయం చెయ్యాలి.
రిజర్వేషన్లు సమస్య కాదు, రిజర్వేషన్లపై రాజకీయాలు సమస్య. కొన్ని చారిత్రక సామాజిక కారణాల వల్ల మన సమాజంలో ఒక అంగం వెనకబడింది. అన్ని అంగాలు కలిపి ముందుకు వెళ్తేనే శరీరం ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్తాం. నేను ముందుకు వెళ్దాం అనుకుంటాను, చేతులు కదులుతాయి, కానీ కాళ్ళు వెనకే ఉంటాయి. అప్పుడు నన్ను పక్షవాత రోగినంటారు. కాబట్టి అన్నిటినీ ముందుకు తీసుకొచ్చి సమానంగా చేయడం అవసరం. సమాజంలో ఈ సమానత్వం ఎప్పుడొస్తుంది? పైనున్నవారు క్రిందకు వంగాలి, క్రిందున్నవారు పైకి లేచి చేయి చేయి కలిపి గొయ్యిలో ఉన్నవారిని పైకి తేవాలి. రిజర్వేషన్లపై సమాజం ఈ విధమైన మానసిక స్థాయితో ఆలోచించాల్సి ఉంటుంది. ఈ రోజు మనకు రిజర్వేషన్లు దక్కుతున్నాయా లేదా అని కాదు, అందరూ రిజర్వేషన్లు పొందాలి. కొన్ని సామాజిక కారణాల వల్ల వేల సంవత్సరాల నుంచి ఉన్న ఈ స్థితి సామాజికంగా ఒక అంగాన్ని మనం పూర్తిగా బలహీనపరిచాం. అది సరిచేయాల్సిన అవసరం ఉంది. 1000 సంవత్సరాల రుగ్మతను నయం చేయడానికి మనం 100-150 సంవత్సరాలు వంగి జీవించాల్సి వస్తే ఇదేమంత ఖరీదైన బేరం కాదు. ఇది మన కర్తవ్యం. ఈ విధంగా దీని గురించి ఆలోచిస్తే అన్ని ప్రశ్నలకు మనకు సమాధానాలు దొరుకుతాయి. ఈ ప్రశ్నల గురించి రాజకీయాలు చేయకూడదు. ఇది సామాజిక ఆరోగ్యానికి సంబంధించిన విషయం. అందరూ ఒకే అభిప్రాయంతో ముందుకు వెళ్లాలని సంఘ్ అభిప్రాయం.